అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేశాను. దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, నేను మొలకల్చూరు మార్కెట్ తర్వాత ఏం రేట్లు ఉన్నాయి, ఏమి అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేశాను. ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ తెలుసుకునే ముందు మొలకల్చూరు మార్కెట్ అయితే తర్వాత 5.30 రూపాయలు చెప్పిండు కదా, తర్వాత 600 రూపాయల వరకు సూపర్ టాప్ అయితే వెళ్ళింది. కాకపోతే యావరేజ్గా మార్కెట్ 500 లోపలే నేను మొలకల్చూరు మార్కెట్ అయితే జరిగింది. చాలా వరకు స్లోగానే జరిగింది. మొలకల్చూరు మార్కెట్ వచ్చేసి క్వాలిటీ పర్లేదు, బాగానే ఉండింది. అయినా వేలం పాటలు చాలా వరకు స్లోగానే జరిగిందని చెప్పొచ్చు. ఇది నిన్న మొలకల్చూరు మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. 600 రూపాయలు సూపర్ టాప్ మార్కెట్, యావరేజ్గా 500 లోపల యావరేజ్గా మార్కెట్ అయితే జరిగింది మొలకల్చూరు మార్కెట్ వచ్చేసి. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే వర్షం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. మ్యాక్సిమం మన అన్నమయ్య జిల్లా అంతా అంటే చిరుజల్ అంటే వర్షం లాగే ఉంటుంది, కానీ అంటే చిరుజల్లు పడుతూనే ఉంటుంది. నేను ఎంటైర్ మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ ఉన్నా కదా, అంటే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తర్వాత 4 గంటల ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం అంటే చిరుజల్లులు పడుతూనే ఉంటుంది, అంటే మంచులాగా కురుస్తూనే ఉండింది. సాయంత్రం 6, 7, 8, 9, 10, 11 గంటల కాడ కూడా అంటే ఆ వర్షం ఉంటుంది, అట్లా కురుస్తూనే ఉండింది. ఇది మదనపల్లికి సంబంధించి వర్షం ఇన్ఫర్మేషన్. నేనైతే పెద్దగా ఎండ కూడా కాలేదు, కొంచెం వర్షం కూడా పడింది ఈ సరౌండింగ్ ఏరియాస్లో. మీ ఏరియాలో వర్షం పడింది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలనుకుంటే పై నెంబర్లు కాల్ చేయొచ్చు.